హైకోర్టు అడిగిందంట. అరే హైకోర్టు చెప్పింది కదా సిట్టింగ్ జడ్జి తోటి పాసిబుల్ కాదని చెప్పి, సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేనని చెప్పి హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ దాని గురించి గమ్మున ఉన్నారంటే దీని వెనుక ఏదో మతలబు ఉన్నది అధ్యక్ష. దానివల్లనే వీరిద్దరు కొల్లుడు అవుతున్నారని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఆధారం చాలా అధ్యక్ష. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజైనా సరే మీరు సిబిఐకి ఇవ్వండి. లేదంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమని మీ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీరు ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారని, మీరు ఖచ్చితంగా ఒక మ్యానిఫైడ్ ఇంటెన్షన్ తోటే ముందుకెళ్తా ఉన్నారని, మీరు ఇద్దరు కలిసి కట్ట ఆడుతున్న నాటకం అని చెప్పి ఇది రుజువవుతుంది అధ్యక్ష. మీరు ఈ రకంగా మీరు తప్పుడు సమాచారాలు ఇవ్వడం ఏంది అధ్యక్ష? ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు, ఒక మంత్రి హోదాలో శ్రీధర్ బాబు గారు This is the most appropriate thing, Adhyaksha. Baseless allegations ruling party మీద ఇద్దాం అనుకుంటే ఖచ్చితంగా కౌంటర్ వస్తుంది. గౌరవ సభ్యులు ఇది అర్థం చేసుకోవాలా. ఎందుకంటే కేంద్రంలో ఫైనాన్స్ మినిస్ట్రీలో పనిచేసిన అనుభవంతో నేను మాట్లాడుతూ ఉన్నా. కేంద్రం దలుచుకుంటే వేల కోట్ల రూపాయలు ఎక్కడ తిన్నారో, ఏ కాంట్రాక్టర్కు అప్పనంగా నిధులు పోయినాయో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లోన్ తీసుకున్న తర్వాత అవి దుర్వినియోగం అవుతున్నాయా సద్వినియోగం అవుతున్నాయన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. ఎందుకు ఎకనామిక్ డైరెక్టరేట్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం, ఈడీ ఎందుకు రాలేదు అధ్యక్ష వీళ్ళ మీద? ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరగలేదు అధ్యక్ష? ఎలక్షన్లు జరుగుతారేమో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలందరి నాయకుల మీద రేళ్లు జరుగుతాయి. మొన్న ఎలక్షన్లో మా అభ్యర్థులు, ముఖ్యమైన అభ్యర్థులు శ్రీనివాసరెడ్డి గారి మీద, చాలా మంది మీద ఐటీ దాడులు జరిగాయి అధ్యక్ష. ఎవరు అనుమతి పత్రాలు ఇచ్చిండ్రు, ఎవరు కన్కరెన్స్ ఇచ్చిండ్రు, ఎందుకు దాడులు జరిగిన ఎలక్షన్ల ముందు అది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష మీ ద్వారా వారికి, తర్వాత తెలంగాణ సమాజానికి, కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దాంట్లో 30% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఖజానా. మిగతావన్నీ కూడా కార్పొరేషన్ల ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి అది దుర్వినియోగం చేస్తే ప్రధానమంత్రి గారు అంటా ఉంటారు అధ్యక్ష, వారంటే మాకు గౌరవం. ప్రతి ఒక్క రూపాయికి నేను జవాబుదారీగా ఉంటా అని చెప్పిండ్రు. నల్లధనాన్ని తీసుకొస్తా అని చెప్పిర్రు. కళ్ళ ముందే నల్లధనం గుట్టలు గుట్టలుగా పేర్కొంటుంటే నోరు మూసుకొని చేష్టలిడుగు చూసి ఇప్పుడే వచ్చిన ప్రభుత్వము నిజాయితీతోటి మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అనే సాహసం ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చిన తొలినాల్లో చేయదు. అది మేము చేసి చూపిస్తా అంటే వాళ్ళకెందుకు ఉలికిపాటు? దొంగలు కలిసి ఊళ్ళు దోచుకుందామని అధ్యక్ష వాళ్ళ అభిప్రాయం. అందుకే చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా గౌరవ మహేశ్వర్ రెడ్డి గారి సభ్యుని అడుగుతా ఉన్నా, మీరు కూడా మీ బాధ్యతను మరవద్దు, ప్రతి దాన్ని రాజకీయం చేయొద్దు. తెలంగాణ కష్టపడి సంపాదించుకున్నాము, లక్షల కోట్లు దుర్వినియోగం జరుగుతుంటే బట్టగాల్చి మీద పడేయద్దు. మీ బాధ్యత మీరు గౌరవ శాసనసభ్యులుగా నిర్వర్తించాలని చెప్పి నేను సభాముఖంగా వేడుకుంటా ఉన్నా. అధ్యక్ష, మరి వారు ఎక్కడ పనిచేసిండ్రో నాకు తెలియదు. మరి తెలిస్తే మాత్రం ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అధ్యక్ష, ప్రభుత్వ రంగంలో ఒక స్టేట్ గవర్నమెంట్ మీద మీరు కాన్సెంట్ ఇవ్వకుండా, ముఖ్యమంత్రి గారు కానీ మీ ప్రభుత్వం కానీ కాన్సెంట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ చేసే అధికారం లేదు. దానికోసము మేము పదే అడుగుతా ఉన్నాం. మీరు ఒక్క లెటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, లేకుంటే ఇక్కడ తీర్మానం చేయండి, 48 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ చేయించే బాధ్యత మాది. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? ఏ రకంగా మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? దాంట్లో మరి మీ వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా? మీ వాళ్ళ పేర్లు, మీ మిత్రుల పేర్లు ఏమైనా ఉన్నాయా? దేనికోసం ఊరికే పిల్లలను చూసి, క్రాకులు చూసి వస్తే ఏమొస్తుంది అధ్యక్ష? కడుపులు ఉంటుందా? పిల్లలను చూసి వద్దాం, కాళేశ్వరం పోయేద్దాం, నీటిని చూసేద్దాం. గత ప్రభుత్వం కూడా నీళ్ళని చూడటానికి ఒకసారి బస్సులు పెట్టిర్రు, ఈయనమ్మో పిల్లలను చూడటానికి బస్సులు పెట్టిర్రు. దీనివల్ల కాదు అధ్యక్ష. ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇద్దరు ఒకటి కాదంటే, మీకు ఇద్దరి మధ్యన లోపాయికారు ఒప్పందం లేదంటే, మీరు ఈ రోజైనా సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం కండి. 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేయించే బాధ్యత మా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా మీరు తప్పుడు మాటలతోటి మరి హౌస్ని మిస్లీడ్ చేయడం సంబంధించిన కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు పూర్తిగా ఇరిగేషన్ కూడా అధ్యక్ష, ఇరిగేషన్కి మీరు కేటాయించిన నిధులు ఎంత అధ్యక్ష?
ఇరిగేషన్లో దాదాపు 22,000 కోట్ల రూపాయలు రీపేమెంట్కే పోతుంది. 13,500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల పేమెంట్స్కి పోతుంది. 13,500 కాంట్రాక్టర్ పేమెంట్స్కి పోగా 22,000 కోట్ల రూపాయలు మరి దాదాపుగా రీపేమెంట్స్కి ఇంట్రెస్ట్కి పోగా 35,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆడికాడికే సరిపోతుంది అధ్యక్ష. అటువంటిది 28,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ప్రాణహిత సేవలు కడతారట. అయిపోయి వచ్చేసిందా ఇంటిమేషన్ అయ్యగారు మా మినిస్టర్ గారు చెప్పేసిండ్రు. నేను కూడా ఎక్కువ టైం తీసుకోను సార్, ఎక్కువ టైం తీసుకోను. వాళ్ళకేమో 2 గంటలు ఇస్తారు సార్, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు. ఇక చెప్పొస్తూనే ఉన్నాడు, చెప్పగానే బెల్లు కొడుతూనే ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇరిగేషన్లో మీరు ఏ రకంగా ప్రాణహిత సేవలు కడతారు, ఏ రకంగా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మరి అంశాలన్నీ కూడా మీరు ఏ రకంగా పూర్తి చేస్తారు. ఏఎంఆర్ ప్రాజెక్టు దగ్గర నుంచి మరి పూర్తిగా దాదాపుగా 18 లిఫ్ట్ ఇరిగేషన్లతో సహా 18 ప్రాజెక్టులు మీరు మెన్షన్ చేస్తున్నారు కదా. మరి దాంట్లో మీకు కావాల్సిన దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందో చెప్పకుండా, మీకు రీపేమెంట్స్కి సరిపోయిన డబ్బులు కూడా మీరు ఇవ్వకుండా, కాంట్రాక్టర్ పేమెంట్స్ కూడా సరిపోయిన డబ్బులు మీరు ఇవ్వకుండా 28,000 కోట్లు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం మీరు కూడా అదే నంబర్ ఒక 2-3 కోట్లు అటు ఇటు చేసేసి మీరు ఇలా బడ్జెట్ రిలీజ్ మీరు ఓడన్ అకౌంట్ చెప్పేసి ఈరోజు ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, సభను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. మీరు పూర్తిగా ఇది ఒక డొల్లా బడ్జెట్. ఇది ప్రజల్ని మోసం చేసే బడ్జెట్. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని బడ్జెట్. మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇలా పూర్తిగా నెరవేర్చలేని బడ్జెట్. 4 రోజుల తర్వాత పాపం ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో తిరగాలంటే తిరగలేని పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉన్నది అధ్యక్ష. కేవలం ఎంతకాలం మభ్య పెడతారు, ఎంతకాలం డిబేట్ చేస్తారు అధ్యక్ష. కేవలం మీరు అధికారం రావాలని ఒకే ఒక ఆకాంక్షతో వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు, మభ్య పెట్టిండ్రు, అబద్ధాల మాటలతోటి ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మీరు ఒక ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం ఎక్కడ కూడా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా మేము కూడా వాళ్ళు చేసిండ్రు మరి మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి మేము కూడా ఇట్లే కాలం గడుపుతామనంటే నడవదు అధ్యక్ష. గత ప్రభుత్వం అంటే మోసం చేసిందనే వాళ్ళని వాతలు పెట్టిండ్రు.